తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సెక్రటరియట్ ముట్టడించారు. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల అఘాయిత్యాలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా శాంతి భద్రతల విషయంలో సర్కార్ విఫలమైందని విమర్శించారు. శాంతి భద్రతలను అదుపులో పెట్టలేని రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. ముట్టడికి వచ్చిన మహిళా నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు సెక్రటరియట్ నుంచి అందిస్తారు. మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల నిరసనగా పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శిల్పారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ మహిళా నేతలు చేరుకున్నారు. వారిని పోలీసులు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అత్యాచారం జరుగుతుంది కదండి, అవన్నీ రక్షించాలి, అవి తగ్గించాలి, అవన్నీ మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ ఎటువంటి రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ కూడా వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే ఇక్కడికి చేరుకున్నటువంటి బీజేపీ మహిళా నేతలను కూడా పోలీసులు సెక్రటేరియట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారికి అటు బీజేపీ మహిళా నేతలకు ఇటు పోలీసులకు తోపులాట జరుగుతా ఉంది. వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేడం, మా డిమాండ్స్ ఏమీ లేదు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు, చిన్న పిల్లలకు రక్షణ లేదు. అసలు ఏంది ఈ ప్రభుత్వం, ఎక్కడ పోతుంది, ఏం చేస్తున్నాడు సీఎం? దానికోసమే మేము పోరాడుతున్నాము. చిన్న పిల్లలండి, మైనారిటీ పిల్లలు, చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు ఏంది, ఎక్కడున్నాడు అసలు సీఎం? ఏం చేస్తున్నాడు? ఆయన 6 హామీలు ఇచ్చిండు, పోయి ఎన్నో గద్దెక్క కూర్చున్నాడు. అసలు రక్షణ ఏది? మహిళలకు రక్షణ కల్పించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవట్లేదండి, ఏ చర్యలు కూడా తీసుకోవట్లేదు. అందుకే అసలు ఒక మహిళలకు అన్యాయం జరుగుతుందని మేము తట్టుకోలేక, మాకు కూడా ఉన్నారు పిల్లలు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, దాని మీదనే చేయడానికి వచ్చినాము. సీఎం ఇదంతా చెయ్యని పక్షంలో కాంగ్రెస్ మొత్తం దిగాలి, రాజీనామా చేయమనండి, రాజీనామా చేయాలి. ఆయన చెయ్యలేను, నేను పాలించలేను అంటే రాజీనామా చేయమనండి. కానీ మహిళలపై అత్యాచారాలు ఇవన్నీ ఆపాలి. ఆయన దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సీఎం అయింది కాబట్టి ఆయన ఆపమనండి. డ్రగ్స్ నియంత్రణకు ఉక్కుపాదంతో అంచివేస్తున్నాము, మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా నిలువరిస్తున్నామని చెప్తాము. అంత అబద్ధం ఏది లేదు. ఇంకా ఎక్కువ అవుతున్నాయి. గల్లి గల్లికి 4-5 బీర్లు బార్ షాపులు అయినాయి, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళా నేతలను కూడా పోలీసులు వ్యాన్లలో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి మహిళలను కూడా వెనువెంటనే కూడా ఇక్కడ నుంచి నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహిళలకు న్యాయం జరగాలి, మహిళల మీద భద్రత, మహిళలకు ఉన్నటువంటి భద్రతను మరింత పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి భద్రత చేపట్టడం లేదు. అలాగే అనేక అఘాయిత్యాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయంటూ కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ సెక్రటేరియట్ ముందు కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒకవైపు పోలీసులకు, మరోవైపు బీజేపీ మహిళా నేతలకు కూడా తోపులాట జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మేడం చెప్పండి, ఏంటి వాళ్ళ ముట్టడికి పిలుపునివ్వడానికి? ఈ రోజు మన తెలంగాణలో చిన్న పాపని 5గురు కలిసి అత్యాచారం చేశారు. అది కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయికి గంజా ఇచ్చి మత్తు మంది ఇచ్చేసి అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయినాక వాళ్ళు 4-5 కలిసి ఆమెని అలా అత్యాచారం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సీఎం ఈ ఆడపిల్లలని సంరక్షణ తీసుకోవాల్సిన బాధ్యత సీఎంది. రోజుకో ఒకటి కాదండి, మనకు తెలిసింది ఒకటి, మనకు తెలియని ఏంటి ఉన్నాయి. ఇలాంటి ఇంకో ఆడపడుచుకో జరగకుండా
ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఇటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఒకేసారి సెక్రటేరియట్ ప్రధాన గేటు వద్దకు తరలి రావడంతో వారిని పోలీసులు నిర్వహించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను కట్టడి చేయలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జానకిరెడ్డితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.